నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2024-25 అంచనా బడ్జెట్ 5,614 కోట్లకు కౌన్సిల్ ఆమోదం. విపక్షాల నిరసనల మధ్య ఆమోదించిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి. హిందూ డిక్లరేషన్ను ఏ రాజకీయ పార్టీ అమలు చేస్తాదో ఆ పార్టీకే మద్దతు. ధార్మిక సామాజిక ప్రముఖులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. అంబేద్కర్ ఆశయ సాధనకు సంకల్పంతో ముందుకు రావాలి. సామాజిక సంకల్ప మహోత్సవ కార్యక్రమంలో జేసీ విశ్వనాథన్ పిలుపు. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కిన యోగా సూర్య నమస్కారాలు. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో 3 గంటల పాటు సాగిన ఆసనాలు. జీవీఎంసీ జంబో బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం పొందింది. 5,614 కోట్ల అంచనాలతో 2024-25 బడ్జెట్ రూపొందించి కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. విపక్షాల నిరసనల మధ్య ఈ బడ్జెట్ కు ఆమోదం లభించింది. జంబో బడ్జెట్ ను ఆమోదిస్తున్నట్లు మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రకటించారు. జీవీఎంసీ బడ్జెట్ కౌన్సిల్ సమావేశం అడుగడుగున నిరసనలతో ముగిసింది. గతేడాది కంటే ఈ సంవత్సరం 1,500 కోట్ల అధికంగా 5,614 కోట్ల అంచనాలతో బడ్జెట్ను రూపొందించారు. మంగళవారం మేయర్ గొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది బడ్జెట్లో ప్రారంభ నిల్వతో కలిపి 5,614 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ముందు ఉంచారు. కనీసం కార్పొరేటర్లతో సమావేశం జరగలేదని, ప్రతిపాదనలను అజెండాలో చేర్చలేదంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ బడ్జెట్ లెక్కలన్నీ కాకా లెక్కలేనని, ఆ గారడి అందరికీ తెలుసునని టీడీపీ, జనసేన, వామపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్షాలన్నీ ఆందోళనకు దిగాయి. నగర పరిధిలో పారిశుద్ధ కార్మికుల సమ్మె కారణంగా వీధులన్నీ చెత్తగా మారాయని, స్మార్ట్ సిటీ కాస్త దుర్గంధపూరిత సిటీగా మారిందని ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశాయి. వారి కోసం ఏం చేశారో చెప్పాకే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించాలని పట్టుపట్టాయి. మేయర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ వారి డిమాండ్లు చెప్పారు. బడ్జెట్ సమావేశం తర్వాత అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కమిషనర్ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మేయర్ హామీ ఇవ్వడంతో కార్పొరేటర్లు శాంతించారు. ఈ బడ్జెట్ అంకెలగారిడిగా ఉందని, తమ వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని టీడీపీ, జనసేన కార్పొరేటర్లు మేయర్ పోడియాన్ని ముట్టడించారు. అంకెలగారిడిగా ఉన్న ఈ బడ్జెట్ను తాము ఆమోదించడం లేదని టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు పదే పదే పోడియం వద్దకు వెళ్లడంతో మేయర్ ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. విపక్షాల నిరసనల మధ్య 5,614 కోట్ల అంచనా బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు మేయర్ ప్రకటించారు. విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జంబో బడ్జెట్ ను ప్రవేశపెట్టి కౌన్సిల్ ఆమోదం తెలిపిందని మేయర్ గొలగాని హరివెంకట కుమారి చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో ఈ జంబో బడ్జెట్ ను రూపొందించామన్నారు. ఇతర రాష్ట్రాల కంటే మన ఏపీలోని మున్సిపల్ కార్మికులకు అత్యధిక జీతాలు సీఎం జగన్ ఇస్తున్నారని మేయర్ తెలిపారు. అంటే వివిధ పనులకు గాను మీరు గతంలో చూసుంటారు. ప్రతి వార్డులోని, అలాగే ప్రతి జంక్షన్స్లోని బస్ స్పేస్ కానివ్వండి, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, అలాగే ప్రతి వార్డులో రోడ్స్, డ్రైన్స్, అంతేకాకుండా ఆ వార్డు పరిధిలో చాలా పార్కులు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసాము గతంలో. అవన్నీ తీసుకొని చాలా వరకు బరియల్ గ్రౌండ్స్ కూడా మనము ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా ప్రతి వార్డులో ఇంకా ఇప్పటివరకు మెరుగైన అభివృద్ధి చేసాము. ఇంకా మెరుగ్గా చేయడానికి ఈ అంచనాలని ఈరోజు బడ్జెట్లో మనం ప్రవేశపెట్టాము. గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని ఆమోదించారు. అలాగే ఇప్పటివరకు ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇప్పటివరకు ఎంత నిధులైతే కేటాయించామో రానున్న రోజుల్లో అంతకంటే ఎక్కువ నిధులు కేటాయించి ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా ఈ రోడ్స్, డ్రైన్స్ విషయంలో, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా ఇంకా మెరుగ్గా చేయడానికి ఈ బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది.
అలాగే మనము రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా ప్రజలకి అందవలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పటివరకు చాలా ఎక్కువగా విలీన ప్రాంతాలు కూడా మనకి యాడ్ అవడం వల్ల ప్రతి వార్డులో డెవలప్మెంట్ చేసాం. విలీన ప్రాంతాల్లో కూడా మనము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ అంచనాలతో ఇంకా విలీన ప్రాంతాల్లో ఇంకా మెరుగైన వసతులు కల్పించడానికి ఈ బడ్జెట్ని మనం ఈరోజు రూపొందించాము. దానికి అనుగుణంగా రానున్న రోజుల్లో అందరికీ మెరుగైన వాతావరణాన్ని కలిగించే విధంగా మేము అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అలాగే ప్రజారోగ్యము అన్ని విషయాల్ని కూడా మేము క్రోడీకరించి ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టాం. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం. వార్డుల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా అంకెల గారడీతో బడ్జెట్ను రూపొందించారని ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దగ్గర బంధువు క్లాప్ వాహనాల కాంట్రాక్ట్ దక్కించుకున్నారని 690 క్లాప్ వాహనాలకు 91 కోట్ల బడ్జెట్లో ఎలా పెట్టారంటూ విమర్శించారు. ముడిసల్లోవ పార్కును కూడా 90 సంవత్సరాల లీజు పేరుతో గ్రీన్ కార్పొరేషన్ కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంటర్నేషనల్ బ్యాంకులో 1500 కోట్లు 300 ఎకరాలపై అప్పు కూడా తీసుకురాబోతున్నారని సిపిఎం కార్పొరేటర్ గంగారావు ఆరోపించారు. ఈత పనులు కానీ లేకపోతే గ్రంథాలయాలు కానీ స్కూళ్ళు కానీ ప్రజలకి అత్యవసరమైనటువంటి అవసరాలైనటువంటి అన్నిటి కూడా నిధులు కోతల మీద కోతలు పెట్టేస్తున్నారు. వాళ్ళు కమిషన్ల మీద కమిషన్లు వచ్చేటటువంటి పెద్ద పెద్ద పనులకి ఇందులో ఎక్కువ నిధులు కేటాయించుకొని ఆ విధంగా ప్రజలకి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తుంది. ఒక ఉదాహరణ, ముడసర్లో పార్క్కి రివైజ్డ్ బడ్జెట్లో 50 కోట్లు కేటాయించారు. ఇప్పుడు కూడా 50 కోట్ల రూపాయలతోటి బాగు చేసి ఆధునీకరణ చేసి దాన్ని వైసీపీలో ఉండేటటువంటి నంబర్ 1 లీడర్ కబ్జా చేయడం కోసం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారండి. నంబర్ 2 గతంలో కూడా ఆ పక్కనే ఉండేటటువంటి 300 ఎకరాలు ముడసలో పక్కన దాన్ని కూడా కబ్జా చేయడం కోసం ఇప్పటికే గ్రీన్ కార్పొరేషన్ పంపించారు రాష్ట్ర ప్రభుత్వానికి. 90 సంవత్సరాల పాటు లీజు పేరు మీద ఆ కబ్జాకి పాల్పడిపోతూ ఉన్నారు. 1500 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతున్నాడు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అది మొత్తంగా కూడా ఈరోజు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రజల డబ్బుని ఎడాపెడా కబ్జా చేస్తూ ఉన్నారు. వరకు బడ్జెట్ అంటే ముందు సంవత్సరం జరిగిన ఖర్చులు అన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అని ఫైనల్ అకౌంట్ సబ్మిట్ చేయాలి ప్రతి వార్డు సభ్యులకి. ఎక్కడా కూడా ఎవరికి సబ్మిట్ చేయకుండా ఇది ఒక బుక్ అయితే మాకు ఇచ్చారు. ఇలాగా ఇందులో ఇన్ని ఖర్చు పెట్టాం ఇంత చేసామని. ఇంత ఖర్చు పెట్టారని ఎవరికి తెలుస్తుంది? ప్రజలకు తెలుస్తుందా? మాకు తెలుస్తుందా? ఓన్లీ మీరు ఏవో అంకెలేసి ఇచ్చేస్తే మేము చదివేసుకుంటే అయిపోదు కదా. ఇందులో కొంతమందికి ఆ అంకెలు తెలుస్తాయి, కొంతమందికి అంకెలు కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నాడు నేడులోనే 5.5 కోట్లు అని చెప్పి ఖర్చు పెట్టామని చెప్పారు. ఎక్కడ చూసినా జీవీఎంసీ పరిధిలో ఉన్న స్కూల్స్ చూస్తే గోడలు పడిపోయి, వాటర్ సప్లై లేక, బిల్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగోకుండా, రూములు కూడా బాగోకుండా ఎంతో ఇదిగా ఉన్నాయి. ఎక్కడ వార్డు అభివృద్ధులు చేయకుండా వాళ్ళు మాత్రమే దోచుకోవడానికి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. అని చెప్తే అది పక్కన పెట్టి ఆవిడ ఏం చేస్తారంటే మేయర్ గారు కేవలం ఏకపక్ష నిర్ణయాలు తీసేసుకొని ముందు మీరు ఇది ఆమోదించని దాని గురించి మాట్లాడదాం అన్నారు. అంటే ఆమోదిస్తేనే మాట్లాడతాను అనడం ఎంతవరకు కరెక్ట్? అలాగనే మరి మిగతా 10 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాండ్ తీసుకొని డబ్బు, ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు? దానికి సమాధానం అడిగితే లేదు. మరి వార్డుకి 1,50,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు ఏ వార్డుకి ఇచ్చారు? మా వార్డుకి అసలు ఇవ్వనే లేదు. 5 లక్షల రూపాయలు లక్ష్మీ సాగర్ ఉండేటప్పుడు ప్రతి వార్డుకి కూడా మీరు 1 year కష్టపడినందుకు కానీ మీకు 5 లక్షల రూపాయలు మీకు ఏ లక్ష్యం చేసుకుని వర్క్ ఇస్తాం అని చెప్తే మేము వర్క్ మొదలు పెట్టడమే జరిగింది, ఇంతవరకు పూర్తి కాలేదు. అలాగనే మరి 22 అక్టోబర్ 4వ తారీఖు కౌన్సిల్ మీటింగ్ లో 82 లక్షల రూపాయలతో 32వ వార్డు చలువతోటలో ఒక కళ్యాణ మండపానికి ఆమోదం పొంది ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు దానికి వర్క్ ఆర్డర్ ఇవ్వడం కానీ, వర్క్ కాంట్రాక్ట్ ఇవ్వడం కానీ, శంకుస్థాపన చేయడం కానీ లేదు. గతంలో కంటే 1500 కోట్ల అధిక అంచనాలతో 5614 కోట్ల బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం లభించింది. పరిపాలనా రాజధానిగా విశాఖ అవతరిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసింది.
స్వయం ప్రతిపత్తి జ్యుడిషియల్ పవర్స్ ఉన్న హిందూ కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని హిందూ ధార్మిక పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక హోటల్లో హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. హిందూ కమిషన్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. హిందూ ధార్మిక పరిషత్ సారథ్యంలో హిందూ డిక్లరేషన్ సాధన కోసం ధార్మిక సామాజిక ప్రముఖులతో స్థానిక హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుండి దశల వారీగా విముక్తులను చేయాలని, ఆలయాల ఆస్తులు భూములను టీటీడీ వ్యవస్థను సమాచార హక్కు చట్టంలోకి తీసుకురావాలని పలువురు నేతలు కోరారు. హిందూ ధర్మ ప్రచారానికి అర్చక పురోహిత సంక్షేమం, పురోహితులకు పెన్షన్ ఏర్పాటు వంటివి చేయాలని పలువురు సూచించారు. దేవాలయాల్లో గాని దేవాదాయ శాఖల్లో గాని హిందువులు కాని వారిని ఉద్యోగస్తులుగా తీసుకోకూడదని అన్నారు. తీసుకుంటే వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ ఏర్పడినప్పటి నుంచి ఆస్తులు భూములు ఆదాయ వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. హిందూ డిక్లరేషన్ డిమాండ్ను ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి వారిని గౌరవిస్తుంటే అటువంటి వారికే హిందూ సమాజం మద్దతు తెలపాలని నేతలు స్పష్టం చేశారు. స్వయం ప్రతిపత్తి ఉన్న హిందూ కమిషన్ను ఏర్పాటు చేయాలని నెల్లిమర్ల దుర్గా మహాపీఠం ఉత్తర పీఠాధిపతి శ్రవణ చైతన్య స్వామీజీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణ ప్రసాద్, హిందూ జనశక్తి ప్రతినిధి లలిత్ కుమార్లు కోరారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాన్ని ఏ రాజకీయ పార్టీ అయితే అమలు చేస్తుందో ఆ పార్టీకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. మరి హిందూ యొక్క సంఘాలు, హిందూ మత పెద్దలు, మరి అలాగే ధార్మిక సామాజిక రాజకీయవేత్తలందరితో కలిపి మరి ఈరోజు హిందూ కమిషన్ ఆశయ సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అందులో మేము కూడా పాల్గొనడం సంతోషంగా ఉంది. అయితే వీలైనంత వరకు ఏదైతే యావత్ హిందూ సమాజం ఈరోజు చాలా సమస్యల్లో పడి ఉందో, ఒక పక్క మత మార్పిడులు, ఒక పక్క ఈ యొక్క అన్య మతాల యొక్క ప్రభావాలు, అలాగే దేవాలయాల సంరక్షణ చేసుకోలేని దాంట్లో కాస్త వీలైనంత వరకు కూడా ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల వారి యొక్క నిర్లక్ష్యాలతో కొన్ని రకాలైనటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటి కూడా హిందూ కమిషన్ పరిష్కార మార్గమని ఆలోచన చేసి ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అయితే ఆ హిందూ కమిషన్ని చేస్తుంది అని హిందువులందరికీ కూడా భరోసానిస్తారో, హామీనిస్తారో వారందరికీ కూడా హిందూ సమాజంలో ఒక బలమైనటువంటి స్థానాన్ని కల్పించడానికి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని ఆలోచనలో చేసుకొని ఇది హిందూ సమాజం అంతటికీ కూడా ఒక గొప్ప మేలుని చేకూర్చినట్టు అవుతుందని. హిందూ కమిషన్ కావాలి అని చెప్పి బుద్ధ శివాజీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి హిందూ ధార్మిక సంఘాలు, ఎన్నో సంఘాల నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి వారి యొక్క అభిప్రాయాలన్నీ వెలుబుచ్చారు. ఈ అభిప్రాయాలన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తున్నా సరే హిందూ కమిషన్ వేస్తాము అన్న ప్రామిస్ని చేయాలని చెప్పి అందరు అభిప్రాయపడ్డారు. కాబట్టి హిందూ కమిషన్ వచ్చి హిందుత్వాన్ని నిలబెట్టాలి, హిందువులందరికీ కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఈ రకంగా ఇంకా మధ్యాహ్నం కూడా సమావేశం జరగాల్సింది ఉంది. మధ్యాహ్నం కూడా సమావేశం జరిగిన తర్వాత సాయంత్రం పూర్తి నిర్ణయాన్ని సమావేశం ఏదో ఒక నిర్ణయాన్ని ఈ రోజున ఈ హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే హిందూ డిక్లరేషన్ సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందో ఈ సమావేశంలో ఈ 3 జిల్లాలకి సంబంధించిన ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించిన అనేక మంది వివిధ వర్గాలకు సంబంధించిన మేధావులు, అదేవిధంగా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కలిసి ఇప్పటివరకు జరిగిన చర్చలో ఏకగ్రీవంగా తీర్మానించారు హిందూ డిక్లరేషన్ కోసం అందరూ మద్దతు ఇస్తామని. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈ హిందూ డిక్లరేషన్ని తమ మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పేసి. ఇది హిందువులు అడుగుతున్న గొంతెమ్మ కోరికలేం కాదు, కనీస కోరికలు. ఈ కోరికలను తీర్చాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ పైన ఉంది. అలా తీరుస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలు మా డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని మేనిఫెస్టోలో పెడతామనుకునే పార్టీలు ఏవైతే ఉన్నాయో అటువంటి పార్టీలకే హిందువుల మద్దతు ఉంటుంది తప్ప హిందూ డిక్లరేషన్కి వ్యతిరేకంగా మాట్లాడే ఏ ఒక్క పార్టీకి కూడా మద్దతు ఇచ్చే సమస్య లేదు. హిందూ డిక్లరేషన్ సాధన కోసం బుద్ధ శివాజీ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లోపై డిమాండ్లు సాధించుకోవడం కోసం కృషి చేస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు ఉద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు సంకల్పంతో ముందుకు సాగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. సామాజిక సంత సంకల్ప మహోత్సవం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
జన భాగీదారి పేరిట జిల్లా స్థాయి మ్యారథాన్ నిర్వహించారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. జేసీ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు సామాజిక సమత సంకల్ప మహోత్సవాన్ని విశాఖ జిల్లాలో నిర్వహించారు. తొలుత అంబేద్కర్ భవన్లో ఉన్న ఆయన విగ్రహానికి, ఎల్ఐసి సెంటర్లో ఉన్న కాంస్య విగ్రహానికి జేసీ విశ్వనాథన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ నెల 19వ తేదీన అమరావతిలోని స్మృతివనం ప్రారంభోత్సవం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ వంటి మహాక్రతువులను పురస్కరించుకొని జనభాగీదారి పేరిట చైతన్య ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ జంక్షన్ వద్ద ఈ ర్యాలీని జేసీ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా స్థాయి అధికారులు, అంబేద్కర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రామాటాకీస్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ వరకు నడిచి వెళ్లి అందరిలోనూ చైతన్య స్ఫూర్తిని నింపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జేసీ విశ్వనాథన్ ప్రారంభించారు. ఆయనే స్వయంగా తొలి రక్తదానం చేశారు. అంబేద్కర్ భవన్తో పాటు ఉడా చిల్డ్రన్ ఏరీనా, కేజీహెచ్, విక్టోరియా ఆసుపత్రుల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రపంచ మానవ హక్కుల యోధుడు, విముక్తి ప్రదాత ఆనందం ఫ్యాన్లు వచ్చాక అనబడుతుంది కదా చాలు. అది బాగుంటుంది. ఇప్పుడు ముందే అన్నికి పదండి. రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక సామాజిక చైతన్య కార్యక్రమాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన భూమిక వహించారని జేసీ విశ్వనాథన్ అన్నారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 9th మార్నింగ్ విశాఖపట్నంలో ఇక్కడ సామాజిక సమతా సంకల్పం జన్ భాగీదారీ ఆందోళన్ ఈ ప్రోగ్రాం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. దీంట్లో మేము ఇక్కడ ఒక ర్యాలీ, చాలామంది ఇక్కడ వచ్చారు. అంబేద్కర్ ఐడియాలజీ, అంబేద్కర్ రైట్ ఐడియాలజీ, అంబేద్కర్ గారు చేసిన గొప్ప వర్క్ కాన్స్టిట్యూషన్గా ఉండొచ్చు, మనకి సామాజిక రెవల్యూషన్గా ఉండొచ్చు. ఇవి అన్నీ మన ప్రజలకి, మన సొసైటీకి ముందుకు తీసుకుని వచ్చి, ఇది నాట్ జస్ట్ టుడే, ఇది ఒక 18th వరకు వేరే వేరే ప్రోగ్రామ్స్ చేసి మనకి ద గ్రేట్నెస్ ఆఫ్ అంబేద్కర్ గారిని మనం వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇది కాకుండా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ మనకి చాలా సెమినార్స్, కాన్ఫరెన్సెస్, డిబేట్స్, డిస్కషన్స్ ఇవి అన్నీ కూడా ఆర్గనైజ్ చేసి వీ వాంట్ అ వెరీ మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఫ్రమ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ఐడియాలజీ ఆఫ్ అంబేద్కర్. బికాజ్ ఇది ఇప్పుడు మనం ఒక కంట్రీగా యునైటెడ్గా ఇన్ని సంవత్సరాలు సూపర్ పవర్ వరకు మనం ఆలోచించగలుగుతామంటే ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ వల్ల. ఇప్పుడు మనం సూపర్ పవర్గా రీచ్ అవ్వాలంటే ఆయన ఐడియాలజీని మనం అండర్స్టాండ్ చేసుకొని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలిగి, బికాజ్ మనం సూపర్ పవర్గా అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క పర్సన్ని డెవలప్ చేయాలి. సొసైటీ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అవి అన్ని డిస్క్రిమినేషన్ ఏం లేకుండా మనం సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీని తీసుకొని వచ్చి అందరూ కలిపి ఇట్ షుడ్ బి అన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, డిఆర్డీఓ పిడి శోభారాణి, డిపిఓ శ్రీనివాసరావు, డిఓ చంద్రకళ, యూసీడీ పిడి పాపునాయుడు, బీసీ వెల్ఫేర్ అధికారిని శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. విశాఖలో జరిగిన యోగాసనాలకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కింది. 216 రౌండ్లు, 108 రౌండ్ల సూర్య నమస్కారాలతో యోగాసనాలు వేసి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. బీచ్ రోడ్లోని గాజరాజు ప్యాలెస్లో ఓం ఫ్రీ యోగా సెంటర్ వ్యవస్థాపకులు సిహెచ్వి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు యోగాసనాలను వేశారు. యోగా సాధకులు సూర్య నమస్కారాలతో సరికొత్త రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో యోగాసన కార్యక్రమం నిర్వహించారు. 216, 108 రౌండ్ల విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పి ప్రత్యేకతను చాటుకున్నారు.
ప్రస్తుతం తాను 2 సినిమాల్లో నటిస్తున్నానని సినీ హీరో సుధీర్ బాబు అన్నారు. మరో 6 నెలల్లో ఆ సినిమాలు విడుదలకు తేదీలను ప్రకటిస్తారన్నారు. తన కుటుంబం నుంచి త్వరలోనే 2 నటులు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతారని తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఇయర్ 2024 అందరికీ చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాం. ఫుల్ వైఫ్ ఇంకా నాన్నగారు అందరూ కలిసి. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ సంవత్సరం 2024 నా కెరియర్ వైజ్ కూడా. అండ్ హోప్ఫుల్లీ సినిమా ఇండస్ట్రీ కూడా బాగుండాలి. స్టార్టింగ్ విత్ గుంటూరు కారం అండ్ అదర్ ఫిల్మ్స్ రిలీజింగ్ దిస్ ఇయర్. సో అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నెక్స్ట్ హరోం హరాను మనాన్ సూప్రియ 2 సినిమాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వచ్చింది. కపుల్ ఆఫ్ మంత్స్లో అనౌన్స్ అవుతాయి డేట్స్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే చెరువు ఎక్కడైనా సరే చరిత్ర ఎప్పుడు లాంచ్ చేస్తామని అడుగుతున్నారు. ఇంకా టైం ఉంది. ఇంకా 2 to 3 years అట్లీస్ట్ మినిమం. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాడు. ఎంతంతా దర్శన్ అని ఆ చిన్నవాడు కూడా ఉన్నాడు, కృష్ణ గారి ఫేవరెట్. సో హోప్ఫుల్లీ ఇంకా ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్ జనరేషన్ సెక్యూర్గా ఉంది ప్రస్తుతానికి అయితే మా ఫ్యామిలీ. బిల్కిస్ బానో అత్యాచార కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ అన్నారు. ముస్లిం మహిళలు సంఘాలతో కలిసి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. 2022 సంవత్సరంలో గుజరాత్లో జరిగిన మారణకాండలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైందని, బిడ్డతో సహా 7 కుటుంబ సభ్యులను కోల్పోయిందని అన్నారు. ఈ కేసులో 2008లో మహారాష్ట్ర ముంబై సెషన్స్ కోర్టు 11 మందిని నేరస్తులుగా పరిగణించి జీవిత ఖైదు విధించిందన్నారు. అయితే ముద్దాయిలు 2 సార్లు శిక్ష తగ్గించమని పిటిషన్ వేస్తే దాన్ని కూడా తిరస్కరించారన్నారు. ఈ సంగతి దాచిపెట్టి ఇందులో నిందితుడుగా ఉన్న రాధేష్ శ్యామ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. వాస్తవాలు తెలియకపోవడంతో మొదట్లో సుప్రీంకోర్టు కూడా అతడి అభ్యర్థనను గుజరాత్ ప్రభుత్వానికి పంపిందని తెలిపారు. 2022 ఆగస్టు 15వ తేదీన భారత ప్రజల న్యాయ విశ్వాసాలను పరిహసిస్తూ వారిని విడుదల చేసిందన్నారు. ముద్దాయిల విడుదలపై మళ్లీ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, అయితే సుప్రీంకోర్టు స్పందించి వారిని తిరిగి జైలుకు వెళ్లేలా తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజల న్యాయ ఆకాంక్షలను ఈ తీర్పు నెరవేర్చిందని, దీన్ని తాము ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హెచ్ఆర్ అనురాధ, ముస్లిం థింకర్స్ ఫోరం అధ్యక్షురాలు జహారా, నాస్తిక సమాజం నాయకులు రామ్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. తర్వాత కొంతకాలం జరిగిన దగ్గర నుంచి ముద్దాయిలు ఎలా బయటకు వచ్చేయాలా అనేది, అంతేకాక గుజరాత్ ప్రభుత్వం వీళ్ళు ఎలా బయటకు తెచ్చేయాలా అనే దాంతో ఉన్నది. ఎందుకంటే ముస్లిమ్స్ మీద జరిగినటువంటి, ముస్లిం మహిళ మీద జరిగినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అత్యాచారం కానీ హత్యలు కానీ ఏమీ తప్పు కాదనేటటువంటి అభిప్రాయంతో ఉన్న ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ అక్కడ ముద్దాయిలకు అనుకూలంగా సమయం కోసం వేచి చూశారు. చూసిన తర్వాత అందులో ముద్దాయి ఒక రాధేష్ శ్యామ్ అనే అతను ఏం చేశాడంటే ముంబై హైకోర్టులో పిటిషన్ వేశాడు, రివైజ్ చేయమని. తనకి విధించినటువంటి శిక్షని తగ్గించమని అడిగితే ముంబై హైకోర్టు నిరాకరించింది. గుజరాత్ హైకోర్టులో వేశాడు. గుజరాత్ హైకోర్టు కూడా తిరస్కరించింది అతని పిటిషన్ని. కానీ మళ్ళీ ముంబై హైకోర్టులో మళ్ళీ ప్రయత్నం చేశాడు. 2019లోని మళ్ళీ 20లోని కూడా ప్రయత్నం 18, 19 2 సంవత్సరాల ప్రయత్నం చేశాడు తన శిక్షను తగ్గించమని. 2 చోట్ల కూడా అతనికి సత్ఫలితం రాలేదు. అలాగే గుజరాత్ హైకోర్టు కూడా తిరస్కరించింది అతని పిటిషన్ని. అప్పుడు అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఎలా అంటే గుజరాత్ హైకోర్టు, ముంబై హైకోర్టు తన రివిజన్ పిటిషన్స్ని తిరస్కరించాయి అనే నిజాన్ని దాచిపెట్టి ఫ్రెష్గా పిటిషన్ వేసుకున్నట్టుగా సుప్రీంకోర్టులో ఈ కేసును మళ్ళీ నాకు శిక్షాకాలం తగ్గించండి అని చెప్పి వేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఓవర్లుక్లో
దీని మీద ఈ పిటిషన్ మీద గుజరాత్ ప్రభుత్వం రివైజ్ చేయాలని చెప్పి గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశించింది. గుజరాత్ ప్రభుత్వం ఈ అదును చూసుకొని, అంటే వీళ్ళని ఎప్పుడు విడిచిపెట్టేద్దామా అని ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే అదును చూసుకొని 2002 ఆగస్టు 15 న్యాయ వ్యవస్థ మీద, చట్టాల మీద ఉన్నటువంటి గౌరవాన్ని అపహాస్యం చేస్తూ ఈ 11 మందిని కూడా విడుదల చేసింది కదా అని చెప్పి ఆమె సుప్రీంకోర్టుకి నివేదించుకుంది. ఆ సుప్రీంకోర్టు ఈ కోర్టు ఒక గొప్ప జడ్జిమెంట్ని ఇచ్చింది. ఏంటంటే భారతదేశంలో న్యాయం అనేది అది కుల, మత, వర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ సమానం అనేటటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడుతూ ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని చాలా, అంటే నిజంగా ఒక సుప్రీంకోర్టు ఒక ప్రభుత్వాన్ని ఇన్ని చీవాట్లు పెట్టడం, ఇంత మందలించడం అనేది రీసెంట్ టైమ్స్లో నిజంగా లేదు. గుజరాత్ ప్రభుత్వాన్ని కుక్క చీవాట్లు పెట్టి ఏం చెప్పిందంటే రాజ్యాంగంలోని ఐపీసీ సెక్షన్ 432 ప్రకారం ఒక రాష్ట్రానికి చెందినటువంటి హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద వేరే రాష్ట్రానికి చెందినటువంటి స్టేట్ గవర్నమెంట్ రివైజ్ చేసి దాని మీద శిక్షను తగ్గించేటటువంటి అవకాశం ఏమాత్రం లేదు. కాబట్టి ఇక్కడ గుజరాత్ ప్రభుత్వం అనేది పూర్తిగా చట్టాన్ని వైలేట్ చేసి వీళ్ళందరినీ, ఈ ముద్దాయిలను విడుదల చేసింది. ఇది చాలా తప్పు అని చెప్పి ముద్దాయిలందరినీ కూడా 2 వారాల లోపల తిరిగి జైలుకి సరెండర్ కావాలని చెప్పి తీర్పునిస్తూ అల్టిమేట్గా భారతదేశం సుప్రీంకోర్టు ఫైనల్ రాష్ట్రాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని చోట్ల తీర్పులు కూడా మారే అవకాశం ఉండే విధంగా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో మానవతావాదులందరూ కూడా ఖండించాల్సిన తీవ్రమైన ఈ యొక్క చర్య ఏంటంటే, ఒక చిన్న పిల్లని చంపేసి 5 నెలల గర్భిణిని 7 కుటుంబ సభ్యులు చంపి అక్కడ రేప్ చేసి ఆవిడకి అన్యాయం చేస్తే కనుక 21 సంవత్సరాల నుండి ఆవిడ పోరాడుతుంది. వాళ్ళకి శిక్ష పడిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు సపోర్టింగ్గా వచ్చి రెమిషన్ ఇచ్చి వాళ్ళని విడుదల చేస్తే వాళ్ళని బ్రహ్మాండంగా ఏదో వాళ్ళు పెద్ద గొప్ప పని చేసినట్టు వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళకి దండలేసి ఊరేగించి తిప్పుతుంటే నిజంగా మానవతావాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో ఎంతో ధైర్యంగా పోరాడిన బిల్కిస్ బానుగా వాళ్ళ న్యాయవాది కానీ ఆవిడకి ప్రత్యేకంగా అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే న్యాయ వ్యవస్థను కాపాడడానికి న్యాయవాది ఎలా నిల్చోవాలో అందరికి కూడా ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిన మహిళ ఆవిడ. వీళ్ళందరూ ఆవిడకి తోడుగా ఉండబట్టి ఈరోజు జరిగింది ఇది. ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆస్తులకు ఏమాత్రం రక్షణ లేని ఈ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలంటూ తాము చేస్తున్న ఆందోళనను మరింతగా ఉధృతం చేస్తామన్నారు. గత నెల 23 నుంచి న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి తమ నిరసన తెలియజేస్తున్నారని అన్నారు. చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి పైలా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలు లత, స్టీరింగ్ కమిటీ కన్వీనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లోనికి తీసుకెళ్లాలన్నా, ప్రజలకు పూర్తిగా తెలియాలన్నా, మీ పత్రికల్లోనికి తీసుకెళ్లాలన్నా, ప్రజలకు పూర్తిగా తెలియాలన్నా మీ పత్రికా ప్రతినిధుల ద్వారా, పత్రికల ద్వారానే ఈజీగా ప్రజలకు రీచ్ అవుతుంది. దీని తాలూకా కష్ట సుఖాలు కూడా మీకు తెలియనివి కాదు. మేము చెప్పడం వల్ల కూడా మిగిలిన విషయాలు కూడా మీకు తెలుస్తున్నాయి. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక చట్టం, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టం, అలాగే ప్రజల తాలూకా ఆస్తులకు రక్షణ లేని చట్టం, న్యాయ వ్యవస్థని ప్రక్కకు నెట్టి ఎగ్జిక్యూటివ్ వారే, అంటే రెవెన్యూ వాళ్ళు, ఐఏఎస్లు దీని మీద ఏ విధమైన లా పరిజ్ఞానం లేకుండా వాళ్ళ నిర్ణయాలను తీసుకొని ఈ హక్కుల్ని నిర్ణయించే పరిస్థితి, నిర్ధారించే పరిస్థితి చాలా ప్రమాదకరం. ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరం, హానికరం. కాబట్టి మేము ఈ ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి మీ పత్రికా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాకు మేము చేస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు ఏమీ తీసుకోలేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాల్లో పూర్తయిన తర్వాతే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. అయితే ఈ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి దానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపినప్పటికీ ఇప్పటి వరకు ఈ చట్టాన్ని తాము నోటిఫై చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు, భూ యజమానులు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది.
ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి ఈ రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలు అయిపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంక కొంత టైం పడుతుంది. అది శరవేగంగా జరుగుతుంది. అయితే మీరు చట్టం తెచ్చేశారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఫోర్స్లో ఉంది కదా అంటే లేదు, చట్టం ఉంది, నోటిఫై చేస్తాం తర్వాత ఏ ప్రాంతాల్లో ఎప్పటి నుంచి ఇది అమలు చేయాలన్నది నోటిఫై చేస్తాం. నూతన వేతన ఒప్పందం అమలు చేయాలని జిందాల్లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ స్టీల్ ప్లాంట్ బీసీ గేటు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్లాంట్లో ఉన్న మెయిన్ యూనియన్లన్నీ యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు గణపతి రెడ్డి ఆరోపించారు. దీన్ని పూర్తిగా అడ్డుకుంటామన్నారు. నిరసనలో వైఎస్ఆర్టీఏసీ స్టీల్ ప్లాంట్ అధ్యక్షుడు మస్తానప్ప, టీఎన్టీయూసీ నేత పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నూతన వేతనాలు వెంటనే అమలు చేయాలని ఇప్పటికే ఏదైతే ఎన్జేసీఎస్ లో ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందంలో భాగంగా దేశంలో ఉన్న అన్ని స్టీల్ పరిశ్రమలకు కూడా నూతన వేతనాలు చెల్లించడం జరిగింది. ఇది జరిగి సుమారు 13 నెలలు కావస్తుంది. అయినా ఇప్పటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నూతన వేతనాలు చెల్లించలేదు. ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఇన్సెంటివ్, అనేక ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కార్మికులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇకైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కళ్ళు తెరిచి ఈ రోజు జరిగిన ఈ ధర్నాను ప్రతి ఒక్కరూ జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రానున్న రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ కార్మికులను ఇబ్బంది పెట్టినా, అలాగే నిర్వాసితులకి 50% పర్మనెంట్ కోటా ఉద్యోగాలు తీయకపోయినా, అలాగే కాంట్రాక్ట్ లేబర్ కి ప్రతి నెల 7వ తారీఖు లోపు చెల్లించిన జీతాలు చెల్లించకపోయినా మరి ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని, సెయిల్ ని, ఎన్ఎండిసిని మెగా మెర్జర్ చేయాలని, స్టీల్ కార్మికుల తాలూకా వేతన ఒప్పందాలు 1/1/2017 నుంచి అమలు చేయాలని, బకాయిలు చెల్లించాలని, గత 2 సంవత్సరాల తాలూకా బోనస్ ఎరర్స్ చెల్లించాలని, అన్ని డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ చెల్లించాలని, వేకెన్సీ ఉన్నటువంటి తాలూకా 6,000 తాలూకా మ్యాన్ పవర్ ని రిక్రూట్మెంట్ చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం సర్వత్రాంజ నిర్వాసితుల తాలూకా ఆర్కార్డులు 9,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏదైతే జిందాల్ పేరుతో వచ్చిన దాన్ని వెంటనే రద్దు చేయాలని, స్టైల్ తోనే ఒప్పందం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సారాభాయ్ పటేల్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తెలుగు సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. చిన్నముష్టివాడ రవీంద్ర భారతి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ధనుర్మాసంలో పల్లె ప్రజలు ఆనందోత్సాహాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అని స్కూల్ చైర్మన్ ఎంఎస్ మణి అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ నిత్య నూతనంగా సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా వివిధ నృత్య రూపకాలను ప్రదర్శించారు. కోలాటాలు, డూడు బసవన్నలు, ఆటపాటలతో విద్యార్థులు ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
ఓపీఎస్ సాధన కోసం డాక్యార్డ్ విజయనగరం గేటు వద్ద 12 గంటల రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ దీక్షలు చేశారు. కార్యక్రమానికి కార్మిక నాయకులు రాజు, సంతోష్లు నాయకత్వం వహించారు. కేంద్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేశామని, ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఈ మేరకు తీవ్ర ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. పాత పెన్షన్ అది వర్తింపజేయకుండా ఎన్పిఎస్ గ్యారంటీ లేనటువంటి ఎన్పిఎస్ని క్రియేట్ చేసి మాకు కేంద్ర ప్రభుత్వం గుదిబండగా తయారు చేసినటువంటి ఆ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని గత అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ 4 రోజులు కూడా మేము కూడా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇందులో కార్యక్రమంగా ఈ ఐక్య కార్యాచరణగా ఐక్య ఉద్యమంగా అందరి యొక్క ఎజెండా కూడా ఒకటే, పాత పెన్షన్ పునరుద్ధరించాలి, ఎన్పిఎస్ని తరిమి కొట్టాలనేటువంటి ఎజెండాతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ గత నిన్నటి నుంచి కూడా అన్ని దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 తర్వాత దాన్ని ఆర్డినెన్స్ ద్వారా అంటే అడ్డదారులు దాన్ని తీసుకొచ్చి ఒక చట్టబద్ధం వేశారండి. ఈ చట్టబద్ధం వేసినటువంటి ఎన్పిఎస్ మీద ఆ 2004 నుంచి ఈ రోజు వరకు కూడా కేంద్ర కార్మిక సంఘాలు కానీ, రాష్ట్ర కార్మిక సంఘాలు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరంతరం నిత్యం పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. దాని ఫలితంగానే ఏదైతే 2004 ముందు నోటిఫికేషన్లు కొన్ని ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ 1 టైం కింద పాత పెన్షన్ స్కీమ్ ఇచ్చారండి. బట్ మా తాలూకా మెయిన్ డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయాలనేది. శ్రీహరిపురం గుల్లలపాలెం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నూతన రైల్వే అథరైజ్డ్ రిజర్వేషన్ కౌంటర్ను వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ప్రారంభించారు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ కౌంటర్ ద్వారా సేవలు అందిస్తామని సంస్థ అధినేత చిక్కా సత్యనారాయణ తెలిపారు. రైల్వే అధికారులతో పాటు మళ్ళా ధనలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా పద్మోదయ ట్రావెల్స్ అని ఏదైతే 3 దశాబ్దాల పైనుంచి కూడా గాజువాకలో అనేక మందికి సర్వీస్ చేస్తూ ఇటు రైల్వే రిజర్వేషన్ టికెట్ల కోసం కొత్తగా మన ప్రాంతంలో పెట్టే సంతోషం. చిక్కా సత్యనారాయణ గారికి ఎస్పెషల్లీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ ఉన్నది ఎక్కువ మంది వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మీరు సర్వీస్ అందించాలని కొంచెం రేట్స్ అవి కూడా కమిషన్ తక్కువ తీసుకుని, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా బీహారు, ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చి చాలా వలస వచ్చి ఇక్కడ బతికే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరికి టికెట్స్ అవసరమైనా అందరికీ అందుబాటులో ఉండేట్టు చేస్తారని మీ స్టాఫ్ కూడా చక్కని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చక్కగా గాజువాకలో ఏ విధంగా నడిపారో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రజలందరికీ సర్వీస్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ పద్మోదయ ట్రావెల్స్ అండ్ చిక్కా సత్యనారాయణ గారు. ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సురేష్ గారికి, స్టాఫ్కి మరియు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత 33 సంవత్సరాలుగా గాజువాక పరిసర ప్రాంతంలో రైల్వే రిజర్వేషన్లు, ఫ్లైట్ టికెట్స్, ఇంటర్నేషనల్ టికెట్స్ ఇవన్నీ ఇస్తూ ఆథరైజ్డ్ పొందిన ఏకైక ట్రావెల్స్గా పద్మోదయ ట్రావెల్స్ ఉంది. దానికి చాలా కాలం నుంచి మంగళగిరి కాంప్లెక్స్లో సర్వీస్ చేస్తున్నాం. అయితే అక్కడే కాకుండా ఇటు పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం, శ్రీహరిపురంలో కూడా చాలామంది ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు అక్కడికి వస్తున్నారు. ఆ ఉద్దేశంతో రైల్వే వాళ్ళ అనుమతితో, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళ అనుమతితో ఆథరైజేషన్ తోటి ఈవేళ శ్రీహరిపురంలో మన ఈ మార్కెట్లో ఈ షాపు ఓపెన్ చేయడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. 2024-25 అంచనా బడ్జెట్ 5,614 కోట్లకు కౌన్సిల్ ఆమోదం. విపక్షాల నిరసనల మధ్య ఆమోదించిన మేయర్ గొలగాని హరివెంకట కుమారి. హిందూ డిక్లరేషన్ను ఏ రాజకీయ పార్టీ అమలు చేస్తాదో ఆ పార్టీకే మద్దతు. ధార్మిక సామాజిక ప్రముఖులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం. అంబేద్కర్ ఆశయ సాధనకు సంకల్పంతో ముందుకు రావాలి. సామాజిక సంకల్ప మహోత్సవ కార్యక్రమంలో జేసీ విశ్వనాథన్ పిలుపు. బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కిన యోగా, సూర్య నమస్కారాలు. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో 3 గంటల పాటు సాగిన ఆసనాలు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.